ఐపీఎల్ 2026 మినీ వేలం మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్ మినీ యాక్షన్ మంగళవారం డిసెంబర్ 16 అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో జరగనుంది. 350 మంది ఆటగాళ్ల జాబితాను మంగళవారం డిసెంబర్ 9 బీసీసీఐ ప్రకటించింది. వేలానికి ముందు దాదాపు అన్ని జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2026 వేలం భారత కొలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 ప్రారంభం అవుతుంది. బీసీసీఐ మంగళవారం డిసెంబర్ 9ని తెలిపింది. మినీ యాక్షన్ కు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాజరు కానున్నాడు. పంజాబ్ ప్రధాన కోచ్ రికీ పాటింగ్ లేకపోవడమే ఇందుకు కారణం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఐపీఎల్ 2026 వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుని నడిపించనున్నాడు. ప్రధాన కోచ్ రికీ పాటింగ్ లేకపోవడంతో తమ దగ్గర ఉన్న డబ్బుతో తమ జట్టుకు అవసరమైన ప్లేయర్ ను ఎంచుకుంటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాసెస్ సిరీస్ లో పాంటింగ్ కామెంటరీ చేస్తున్నాడు. ఛానల్ 7 నెట్వర్క్ కామెంటరీ జట్టులో భాగంగా ఒప్పందం కుదిరించుకున్నాడు. పాంటింగ్ లేకపోయినా ఆ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ చేపట్టనున్నాడు. పంజాబ్ కింగ్స్ 2 దేశీయ ప్లేయర్లతో సహా 4 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ తమ దేశీయ రిక్రూట్మెంట్లలో అరోన్ హార్డీ, జోష్ ఇంగ్లీష్, కైల్ జెమిసన్ లను రిలీజ్ చేసింది. అందుబాటులో ఉన్న 11.50 కోట్లతో తమ 25 మంది సభ్యుల జట్టును నిర్మించుకోనుంది. కింగ్స్ వారి బ్యాకప్ ఇండియన్ స్పిన్నర్, ఓవర్సీస్ టాప్ ఆర్డర్ బ్యాటర్ కమ్ ఆల్రౌండర్, ఓవర్సీస్ పేసర్ ను టార్గెట్ చేస్తున్నారు. పాంటింగ్ తో జట్టులోని చేరిన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ ను 11 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్ కు చేర్చాడు. కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గాను అద్భుతంగా రాణించాడు. 50 యావరేజ్ తో 604 పరుగులు సాధించడంతో పాటు 175 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.